హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్నవర్స్ నెట్వర్క్ ఛానల్. ఫ్రమ్ పాస్ట్ 2 డేస్ నుంచి మనం ఎక్కడ ఇంటర్నెట్ అవ్వచ్చు, న్యూస్ ఆర్టికల్స్ అవ్వచ్చు, వరల్డ్ మొత్తం ట్రెండ్ అవుతుంది డీప్ సీక్. ఈ వీడియోలో మనం డీప్ సీక్ అంటే ఎవరు, అసలు ఇంతకీ డీప్ సీక్ ఎక్కడి నుంచి వచ్చింది, డీప్ సీక్ వల్ల మార్కెట్ క్యాప్స్, సో మెనీ మిలియనర్స్, మార్కెట్ నెట్వర్త్ అన్ని కూడా డ్రాప్ అయ్యాయి, అవి ఎంతవరకు నిజం, అలాగే దీనికి చాట్ జీపీటీకి అమెరికాకి ఉన్న రైవలరీస్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. నేను పాస్ట్ 2 డేస్ నుంచి చాలా రీసెర్చ్ చేశా డీప్ సీక్ కోసం. సో డీప్ సీక్ కోసం మీ అందరికీ తెలియాలి కాబట్టి ఇది యాజ్ ఏ టెక్నాలజీ స్టూడెంట్గా ఇలాంటి టెక్ అప్డేట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టెక్నవర్స్ నెట్వర్క్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రమ్ పాస్ట్ 2 డేస్ నుంచి డీప్ సీక్ అనే పేరుతో వచ్చి దునియాను మొత్తం షేక్ చేసింది ఈ డీప్ సీక్. అసలు ఎందుకు ఈ డీప్ సీక్ ఎవరు? సో మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే డీప్ సీక్ వచ్చేసరికి చైనాకి సంబంధించి ఓపెన్ సోర్స్ ఏ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో మనం యాజ్ లైక్ చాట్ జీపీటీ, జెమినై ఎలా అయితే ఉన్నాయో, సో అలానే ఈ ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఈ డీప్ సీక్ చైనాకి సంబంధించి స్టార్ట్అప్. ఓకేనా? అయితే చైనాలో వస్తే అసలు ఇక్కడ మీకు న్యూస్ ఆర్టికల్స్ పబ్లికేషన్ చేస్తున్నా, స్క్రీన్ పైన చూడండి. ఇది ఎంత పాపులర్, ఎంత ట్రెండ్ అయిందో విత్ ఇన్ 2 డేస్లో. ఈవెన్ అమెరికాలో #1 యాప్ స్టోర్లో ఫస్ట్ ట్రెండింగ్ యాప్గా వచ్చిందనమాట. ఓకేనా? డీప్ సీక్ ఉందో మెయిన్గా ఈ 2 డేస్లో పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఏవైనా ప్రొడక్ట్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో పాపులర్ అవ్వాలంటే సమ్ పారామీటర్స్ అయితే అచీవ్ చేయాలి. సో ఆ పారామీటర్స్ ఏదైతే డీప్ సీక్ ఉందో కంపల్సరీ 100% అచీవ్ చేసింది కాబట్టి ఈ రోజు సక్సెస్ఫుల్ అయింది. విత్ ఇన్ 2 డేస్లో ఓవర్ నైట్ పాపులారిటీ అయితే దక్కించుకుంది. అమెరికాలో అవ్వచ్చు, వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ అవ్వడానికి కూడా రీజన్. సో అది ఇంతకీ ఆ పారామీటర్స్ ఏంటో తెలుసుకున్నట్లయితే, ఈవెన్ మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసామంటే మార్కెట్లోకి, ఆ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ చూస్తారు కస్టమర్స్. ఆల్వేస్ ఎఫిషియన్సీ ఉంటుంది, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇలా ఈ 2 పారామీటర్స్ మెయిన్ పారామీటర్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో మెయిన్ ఈ 2 పారామీటర్స్ని ఎప్పుడైతే అచీవ్ చేయగలుగుతుందో ఏదైనా ప్రోడక్ట్, దానికి ఇంకా తిరిగిలేదు. ఓకేనా? ఆటోమేటికల్లీ పాపులారిటీ అయితే చాలా వస్తుంది అనమాట, అది ఎంత మరి ఏం చేసినా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఇక్కడ మీకు 2 ఇయర్ బడ్స్ అయితే చూపిస్తున్నా. ఒక 2 బడ్స్, ఇది ఒక కంపెనీ ఏ అనుకుందాం, కంపెనీ బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏ అనేవాడు బడ్స్ని 1500కి మార్కెట్లో రిలీజ్ చేశాడు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, జస్ట్ ఓన్లీ నార్మల్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్స్తో మాత్రమే రిలీజ్ చేశాడు. బట్ హియర్ మనం బి బడ్స్ వద్దాం. ఇది కంపెనీ బి. ఈ బడ్స్ కంపెనీ బి వచ్చేసరికి ఏం చేసింది, మార్కెట్లో దీనికి కాంపిటేటివ్గా ఇది రిలీజ్ అయింది. సో దీనికి కాంపిటేటివ్గా ఏంటి, కాస్ట్ ఏమో 1500 ఉంది, దీనిలో లేని ఎడిషనల్ ఫ్యూచర్స్ 1500కే తెచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్యూచర్తో మనకి మార్కెట్ క్యాప్లో రిలీజ్ చేసింది. అంటే సేమ్ ప్రైస్కి, అండ్ దీని ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి, రేటింగ్స్ కూడా విత్ ఇన్ ద షార్ట్ టర్మ్ పాపులారిటీ బాగుంది, అండ్ బయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే దీనిలో ఫ్యూచర్స్ ఎక్కువ మనకు వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఇప్పుడు పీపుల్ దేన్ని ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అబ్సల్యూట్లీ కంపెనీ బి ఇయర్ బడ్సే కదా. సో బికాజ్ ఎందుకు, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, ఎఫిషియన్సీ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ బాగుంది, ఫ్యూచర్స్ బాగున్నాయి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇక్కడ కాంపిటేటివ్ ఇది, ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అయ్యింది, ఎఫిషియన్సీ అండ్ ఫ్యూచర్స్ లో ఫెయిల్ అయింది. ఇదే ప్రైస్ కి ఇది ఎఫిషియన్సీ ఫ్యూచర్స్ ఇస్తుంది, అదే ప్రైస్ లో ఇది ఎఫిషియన్సీ అండ్ ఫ్యూచర్స్ ఇవ్వట్ల. సో దట్స్ వై ఇయర్ మనం ఇక్కడ తీసుకున్నట్లయినా చాట్ జీపీటీకి డీప్ సీక్ కూడా డిఫరెన్స్ అదే. చాట్ జీపీటీ ఏదైతే ఉందో, చాట్ జీపీటీ మేడ్ అవ్వడానికి అంత బడ్జెట్ పెట్టినా, ఈవెన్ డీప్ సీక్ లో బడ్జెట్ లో అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్పే ప్రకారం 60 lakhs డాలర్స్ లో అయితే ఖర్చు అయిందని అన్నారు అనమాట. 60 lakh డాలర్స్ లో చాలా లో బడ్జెట్లో అయితే మేడ్ చేశారు. అండ్ మనకి చాట్ జీపీటీ వచ్చేసరికి చాలా మన డీప్ సీక్తో కంపేర్ చేసుకుంటే వెరీ లార్జ్ అమౌంట్ స్కేల్లో అయితే మేడ్ చేశారనమాట. అండ్ ఈవెన్ ఇప్పుడు ఏదైతే డీప్ సీక్ ఉందో ఇంత లో కాస్ట్లో రిలీజ్ అవుతూ చాట్ జీపీటీకి కంపారిటివ్లీ అండ్ కాంపిటేటివ్గా యాక్యురసీగా రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. అండ్ యాక్యురసీ అండ్ స్పీడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా 2 days నుంచి ట్రై చేశా డీప్ సీక్. సో సమ్వాట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు ప్రైసెస్ వచ్చేసరికి పెడతారా పెట్టారా అది తర్వాత విషయం. బట్ ప్రెజెంట్ నేను ఇప్పుడు రిలీజ్ చేసింది ఓన్లీ బేసిక్ మోడల్ డీప్ సీక్ R1 మోడల్. ఇది ఆల్రెడీ మనకి డీప్ సీక్ ఓపెన్ చేయండి వెబ్సైట్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఓపెన్ చేసినట్టు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట, డీప్ సీక్ ఈజ్ కాంపిటేటివ్ రైవల్ విత్ ఓపెన్ ఏఎస్ అనేసి.
అబ్సల్యూట్లీ మీరు చెప్తున్నారు. ఇది బేసిక్ మోడల్ డీప్‌సీక్ R1 మోడల్ అనేది చాట్‌జీపీటీతో కాంపిటీటివ్‌గా ఉందనేసి. ఎందుకంటే బేసిక్ మోడల్ ఇంత కాంపిటీటివ్‌గా అండ్ అంత లో బడ్జెట్‌లో తీసుకొచ్చారా అంటే మాక్సిమం ఫండింగ్ ఎక్కువ ఉండి, మాక్సిమం ఫండింగ్స్ ఎక్కువ వచ్చుంటే ఈవెన్ చాట్‌జీపీటీ అంత బడ్జెట్ పెట్టుంటే ఈవెన్ చాట్‌జీపీటీ కన్నా మోర్ కాంపిటీటివ్ అయ్యి ఉండేదేమో మేబీ. ఈవెన్ ఇప్పుడు మన చాట్‌జీపీటీ వచ్చేసరికి నెక్స్ట్ పాపులారిటీ అవ్వడానికి అనదర్ రీజన్ ఏంటంటే మన చాట్‌జీపీటీ అన్ని ఫీచర్స్ యూజ్ చేయాలంటే పర్ మంత్ $20 అయితే పే చేయాలి. డీప్‌సీక్ అలా కాదు. ఫ్రీ ఆఫ్ సోర్స్ కాబట్టి నథింగ్. ఇంక ఫ్రీ ఆఫ్ సోర్స్ ఉంటే ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటే ఇంకెవ్వరు ఆగరు. $20 ఇక్కడ పెట్టే ఫ్యూచర్స్ బదులు మనకి ఇక్కడ ఫ్రీ వస్తున్నప్పుడు ఎవరు చాట్‌జీపీటీ యూజ్ చేస్తారు చెప్పండి. యాజ్ ఇక్కడ డీప్‌సీక్ కూడా స్విచ్ అవ్వడానికి రీజన్ అదే. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా యూజ్ చేసిన చాట్‌జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 ఇమేజెస్ అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఇంకా వాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత మీరు ట్రై చేయండి. అలా లిమిటెడ్ అయితే మనకిస్తుంది చాట్‌జీపీటీ. ఓకేనా? ఇక డీప్‌సీక్ వచ్చేసరికి ఏం చేస్తుంది? అదే డీప్‌సీక్‌కి అన్‌లిమిటెడ్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. అండ్ అన్‌లిమిటెడ్ ఏదైతే మనకి ప్రాంప్ట్స్ కావాలో, ఇన్ఫర్మేషన్ కావాలో జనరేట్ చేస్తుంది. వైల్ కంపారిటివ్‌లీ చాట్‌జీపీటీ. సో ఇక్కడ ఇది కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అయిందన్నమాట. ఏది డీప్‌సీక్ R1 మోడల్‌కి. సో దట్స్ వై ఫ్రమ్ 2 డేస్ వరల్డ్ మొత్తం హాట్ టాపిక్ అవ్వడానికి, ట్రెండింగ్ అవ్వడానికి డీప్‌సీక్ దీస్ ఆర్ ద 2 మెయిన్ పారామీటర్స్. ద ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, సెకండ్ వన్ ఈస్ ఎఫిషియన్సీ అండ్ ప్యూర్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ స్పీడ్ యాక్యురసీ. సో ఈ పారామీటర్స్ని అచీవ్ చేసింది కాబట్టి ఈ ప్రొడక్ట్ ఏదైతే డీప్‌సీక్ ప్రొడక్ట్ ఉందో నథింగ్ బట్ ఏఐ మోడల్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్‌లో అంత పాపులారిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు ఓపెన్ ఏఐకి సంబంధించి చాట్‌జీపీటీ ఉంది, గూగుల్‌కి సంబంధించి జెమినీ ఉంది, మెటాకి సంబంధించి మెటా ఏఐ మోడల్స్ వచ్చేసాయి. అలాగే మైక్రోసాఫ్ట్ సంబంధించి కోపైలట్, బింగ్ ఇలా చాలా ఉన్నాయి. చాట్‌జీపీటీ మోడల్స్ ఉన్నాయి. బట్ వాటికన్నా కంపారిటివ్‌లీ డీప్‌సీక్ అనేది అంత స్పీడ్, యాక్యురసీ, గుడ్ రిజల్ట్స్‌ని అయితే అచీవ్ చేయగలిగింది కాబట్టి అంత పాపులారిటీ సంపాదించింది. అవి పాపులారిటీ సంపాదించలేదంటే సంవాట్ సంపాదించాయి. బట్ ఈవెన్ మోర్ వాటికన్నా డీప్‌సీక్ అనేది ఎక్కువ పాపులారిటీ అయితే సంపాదించింది. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ చాట్‌జీపీటీ లాగా పర్ మంత్ $20 పెట్టారు. డీప్‌సీక్ పెట్టరా అంటే పెట్టొచ్చు. మేబీ ఇప్పుడు బేసిక్ లెవెల్ కాబట్టి టెస్టింగ్ అండ్ ఇప్పుడే కదా రిలీజ్ అయింది కాబట్టి మాక్సిమం ఆఫ్టర్ పాపులారిటీ వచ్చాక మేబీ పెట్టొచ్చు ప్రైసెస్. అది ఈవెన్ ఏ కంపెనీ అయినా పడతది. ఎవరైనా లాభాలకే కదా! తను అంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే ఎలా అయినా వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేసుకుంటారు. అది నథింగ్ బట్ ఎంత ప్రైస్ పెడతారనేది మనం ఇంకా చూడాలి. సో, ఈ బేసిక్ మోడల్‌లో ఇంత అడ్వాన్స్‌మెంట్ వచ్చిందంటే ఇంకా ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంకా కాంపిటీటివ్ అయితే గట్టిగా ఉంటుంది. సో, మెయిన్‌గా ఇక్కడ అమెరికాకి, చైనాకి రైవలరీ ఏంటి? సో, ఇక్కడ మనం దీని గురించి యాక్చువల్లీ మాట్లాడుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వచ్చేసరికి ఆల్వేస్ ఏంటంటే వాళ్ళ దగ్గర మాక్సిమం టెక్ జైంట్స్ లైక్ మ్యాంగ్ అంతా అక్కడే ఉంది కంపెనీస్. మైక్రోసాఫ్ట్ నుంచి యాపిల్, గూగుల్, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఈవెన్ ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా అండ్ ఎన్విడియా మెయిన్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే చాట్‌జీపీటీ మోడల్స్, ఏఐ మోడల్స్ ఉన్నాయో వీటిని తయారు చేయాలంటే మనకు కంపల్సరీ హార్డ్‌వేర్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ చిప్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా? గ్రాఫికల్ చిప్స్ అవ్వచ్చు, అడ్వాన్స్డ్ చిప్స్ అవ్వచ్చు, ఎన్విడియా మీ ల్యాప్‌టాప్ పైన స్టిక్కర్ పైన చూస్తూ ఉంటారు చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ మస్ట్ అండ్ షుడ్‌గా మనకు అవసరం అవ్వాలన్నమాట. అవి ఉంటేనే ఈ మోడల్స్ మనం మేడ్ చేయగలం. బట్ ఇక్కడ ఈ డీప్‌సీక్ వల్ల ఎన్విడియా స్టాక్స్ అప్రాక్సిమేట్‌లీ మన లైఫ్ టైమ్ హిస్టరీలోనే పైన సింగిల్ డేలో హైయెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే అది ఎన్విడియానే. ఎందుకంటే అప్రాక్సిమేట్‌లీ $1,600 బిలియన్ అయితే మార్కెట్ క్యాప్ నిన్న ఒక్కరోజే లాస్ అయింది. అంటే ఆలోచించండి. ఇంకే ఒక్క కంపెనీ కూడా అంత సింగిల్ డేలో అంత లాస్ అయితే ఏ ఒక్క కంపెనీ కూడా లాస్ అయితే లేదు. ఈవెన్ మోర్ మార్కెట్ క్యాప్ విషయంలో వచ్చేసి ఎన్విడియా ఇదివరకే కాకుండా చాలా సార్లు తన మార్కెట్ క్యాప్ అయితే కోల్పోయింది. బట్ లైఫ్ స్టైల్ ఇంత ఎక్కువగా అప్రాక్సిమేట్‌లీ నియర్ $600 బిలియన్ అంటే దిస్ ఈస్ వెరీ హ్యూజ్ మార్కెట్ నెట్ వర్త్. నిన్న ఒక సీఈఓ అయితే ఎన్విడియా సీఈఓ జెన్సన్ హ్యూయింగ్ అయితే నిన్న ఒక్కరోజే అప్రాక్సిమేట్‌లీ $20 బిలియన్ అయితే తన నెట్ వర్త్ అయితే కోల్పోయారు. సో దీనికి కారణం డీప్‌సీక్. ఇక్కడ మనం పాయింట్ మాట్లాడుకోవాలి. ఇక్కడ అమెరికా చేసిన మిస్టేక్ ఏంటి అనంటే అమెరికాకి, చైనాకి ఆల్రెడీ రైవలరీస్ ఉన్నాయి మనకు తెలుసు. సో అమెరికా ఎలా అనుకుందంటే టాప్ టెక్ జైంట్స్ అన్నీ కూడా ఓపెన్ ఏఐ మొత్తం అన్ని మేజర్ కంపెనీస్ అన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి కాబట్టి ఇంకా అమెరికన్ మేము రూల్ చేయొచ్చు అనుకున్నారు. ప్రెజెంట్ ఏంటి అంటే పాస్ట్ ఎలా ఉండేదో అది పక్కన పెడదాం. ప్రెజెంట్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ప్రెజెంట్ ఏ కంట్రీలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఎక్కువ డొమైనింగ్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ కంట్రీయే ప్రెజెంట్ ఇప్పుడు వరల్డ్ మొత్తం రూల్ చేస్తుంది అనమాట. సో
లైక్ ఏదైతే ఓపెన్ అయ్యే అమెరికాలో ఉందో అమెరికాది గ్రాటిట్యూడ్గా తీసుకుంది. సో గ్రాటిట్యూడ్గా తీసుకొని ఇంకా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకొని చైనాకి కాంపిటేటివ్గా కాకుండా చైనాకి ఏం చేసిందంటే కొన్ని ఎలిగేషన్స్ ఆఫ్ కండిషన్స్ పెట్టింది. అదేంటి, ఎన్విడియా ఉంది ఇప్పుడు అమెరికా అమెరికా చేతిలో ఉంది కదా కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారంటే చైనాకి ఏ ఒక్క ఎన్విడియా అవ్వచ్చు, ఎనీథింగ్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో మోడల్స్ తయారు చేయడానికి మనకు చిప్స్ అవసరం. ఆ చిప్స్‌ని పాస్ చేయకుండా వాళ్ళకి ఇంపోర్ట్ అవ్వకుండా చూసుకుందనమాట. ఓకేనా? దీనివల్ల యాక్చువల్‌గా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కడికైనా ఇంపోర్ట్ అవ్వాలి. ఇంపోర్ట్ అవ్వకపోతే నాకు ఇంక మార్కెట్ క్యాప్ ఇలానే పడుతుందనమాట. ఈవెన్ నేను ప్రొడక్ట్స్ చేసుకొని దాచుకోలేను కదా! నేను ప్రొడక్ట్స్ చేసిందే నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి కదా! అదే ఇక్కడ అమెరికా చేసిన మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటి? ఏవైతే చైనాకు ఉందో చైనాకి ఈళ్ళెక్కడ వీళ్ళకి అమెరికాకి కాంపిటీటివ్ వస్తారని చైనాకి చిప్ షార్టేజ్ అనేది ఆపేసింది. సో ఆపేస్తే అది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటనంటే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర నుంచి నేను ప్రొడక్ట్స్ నీకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అవ్వలేదంటే మార్కెట్‌లో నేను ఒక్కడినే ఉన్నాను కదా! నాతో పాటు చాలా మంది సరౌండింగ్స్ ఆఫ్ మార్కెట్ అయితే ఉంటది. ఇప్పుడు కూడా మార్కెట్‌లో చాలా మంది అలా ఆలోచిస్తారు. ఏ ఒక్క కంపెనీ స్టాక్స్ ఎంత బయటపడితే మన కంపెనీ సెల్ చేయాలనే ఎవరి మైండ్ సెట్ ఉంటుంది కదా! సేమ్ యాజ్ నా కంపెనీ కాకుండా ఇప్పుడు నా చిప్స్ నేను ఇప్పుడు ఎన్విడియా అనుకున్నా. ఎన్విడియా నా చిప్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అనేది చైనాకి ఆపేసాను. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తారు? సర్లే వాళ్ళు పంపించలేదనేసి ఊరుకోరు కదా! ఆళ్ళు అసలుకే టెక్నాలజీలో ఎవల్యూటెడ్ అయ్యి ఉన్నారు. టాప్ గేర్‌లో ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆల్టర్‌నేటివ్ చూసుకున్నారు. సో, ఆల్టర్‌నేటివ్ చిప్స్ అయితే వాళ్ళకి దొరుకుంటాయి. మేబీ తక్కువ ప్రైస్‌లోనే. ఈవెన్ ఇక్కడ కూడా వాళ్ళకి ఏవైతే అమెరికా కండిషన్ పెట్టిందో వాళ్ళకే రిస్క్ వచ్చిందనమాట. ఇక్కడ చిప్స్ షార్టేజ్ అయిపోయి ఎకానమీ దెబ్బతిన్నది. మార్కెట్ క్యాప్ ఇలా లాస్ అయింది. అండ్ ఈవెన్ మోర్ ఈ ప్రైస్‌కైనా ఇచ్చుంటే వీళ్ళకి మార్కెట్ క్యాప్ అయినా వచ్చేది. బట్ ఇప్పుడు వాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా చూసుకొని ఇక్కడ వాళ్ళకి ₹10కి దొరికి చిప్ అక్కడ ₹5కే దొరికిందనుకో, ఈవెన్ అక్కడ వాళ్ళకే కదా అడ్వాంటేజ్. వీళ్ళకే కదా, అమెరికా వాళ్ళకే కదా లాస్. సో ఇది అమెరికా చేసిన మిస్టేక్ అనమాట. ఇప్పుడు అమెరికాకి కాంపిటేటివ్‌గా ఇప్పుడు చైనా వచ్చిందనమాట. ఓకేనా? చైనా అతి తక్కువ లో బడ్జెట్‌లోనే ఫాస్ట్ యాక్యురసీతో మంచి ఎఫిషియన్సీతో ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసి ఏదైతే ఓపెన్ అయ్యే చాట్ జీపీటీకి ఉందో చాట్ జీపీటీకి కాంపిటీషన్‌గా వచ్చిందనమాట. దిస్ ఈస్ ద రీజన్ బియాండ్ ఇట్. ఓకేనా? ఇక్కడ చైనా ఏం చేసి ఉంటది? మేబీ ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ అయితే చూసుకొని ఉంటది. ఎన్విడియా ఏవైతే ఇక్కడ చిప్స్ వాళ్ళకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చైనాకి బ్లాక్ చేసిందో అమెరికా గవర్నమెంట్, వీళ్ళు ఆల్టర్‌నేటివ్ సోర్స్ అయితే చూసుకొని ఉంటారు. వాళ్ళు ఆగరు కదా వీళ్ళు బ్లాక్ చేశారని. సో వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకొని ఉంటలే ఇక్కడ ఏవైతే ఎన్విడియా దొరికాయి చిప్స్ వీటికన్నా మేబీ తక్కువ ప్రైస్‌కి దొరకుండొచ్చు, చీప్ దొరకుండొచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఏవైతే కంపెనీస్ గ్రోత్ పెరుగుతుందో ఏవైతే పాపులారిటీ వస్తున్నాయో వాటికి కదా స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతుంది. స్టాక్స్ కూడా ఎక్కువ సేల్ అవుతాయి. సో ఇది ఎలా ఉంటుందంటే మన నెట్వర్క్ అవ్వచ్చు, ఈ నెట్వర్క్ క్రాషెస్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అవ్వచ్చు, డైలీ వరల్డ్‌లో ఏదైతే కంపెనీ మంచి లాభాల్లో ఉంది, లేదు మంచి పాపులారిటీలో ఉందో, లేదు సప్లై అండ్ డిమాండ్ ఎక్కువ ఉందో అప్పుడే కంపెనీ సేల్స్ అవ్వచ్చు, గ్రోత్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్స్ అవ్వచ్చు ఇలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. మీకు సింపుల్‌గా చెప్పాలంటే సప్లై అండ్ డిమాండ్ ఇంక్రీజ్ అయితే మనకి నెట్వర్త్, మార్కెట్ క్యాప్, స్టాక్ మార్కెట్ క్యాప్ ఇంక్రీజ్ అవుద్ది. అదే సప్లై అండ్ డిమాండ్ డిక్రీజ్ అయితే మనం ఏదైతే నెట్వర్త్ అన్నీ కూడా డిక్రీజ్ అయిపోతాయి. సో సేమ్ యాజ్ వెల్ ఇక్కడ నిన్న ఎన్విడియాకి సో మెనీ మనం సిలికాన్ వ్యాలీలో చాలా వరకు టెక్ జైంట్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ $2 ట్రిలియన్ అయితే లాస్ అయ్యాయి. సో దానికి కూడా రీజన్ ఇదే. ఇక్కడ ఏదైతే సప్లై అండ్ డిమాండ్ కంపెనీస్కి తగ్గింది, అక్కడ సప్లై అండ్ డిమాండ్ ఎవరికి పెరిగింది? డీప్ సీక్‌కి సప్లై అండ్ డిమాండ్ పెరిగింది కాబట్టి మేబీ పాపులారిటీ ఉంది కాబట్టి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి ఉంటారు, స్టేక్ హోల్డర్స్ వచ్చి ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుంటాయి. సో ఇలా మార్కెట్ క్యాప్ అనేది అక్కడ పెరిగింది. ఇక్కడ ఏదైతే అమెరికా కంపెనీస్ ఉన్నాయో అమెరికా టెక్ మార్కెట్ ట్రిలియన్స్ అవ్వచ్చు, ఎన్విడియా చిప్స్ అవ్వచ్చు. సో చిప్స్ అవి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ ఇక్కడ సేల్స్ అనేది లో ఉంది కాబట్టి మార్కెట్ క్యాప్ అండ్ ఏదైతే స్టాక్ మార్కెట్ క్యాప్ అనేది డిక్రీజ్ అయింది. సో క్రాష్ అయింది. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. సో మీలో ఇంకా ఎవరైతే దీన్నైతే టెస్ట్ చేశాను 2 డేస్. డీప్సీక్ కార్బన్ మోడల్ చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇట్స్ ఎ బేసిక్ మోడల్ అయినా సరే. సో ఎఫిషియన్సీ బాగుంది, యాక్యురసీ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. చాలా బాగుంది. మీరు కోడింగ్ పర్పస్ దేని పర్పస్ అని యూజ్ చేయండి ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి. లేదు మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే మన కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఎవరైతే బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారో ఛానల్లో ఇన్ఫర్మేషన్ యాక్టివ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.